మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది, కనీసం 10 మందికి ఎవడికోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నానిని, మిమ్మల్ని బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు అనేది? ఈ వయసు, ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి. అది ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజు కూడా మాట్లాడతారు. కరోనాలో ప్రాణాలు పోతుంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి, మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు, వాళ్ళు ఈ కబురు చెప్పమన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించి, ఇదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ భార్య గారు, మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే నూనూకు మేసాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పేటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం. ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు? చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు. అవసరమా ఈ జీవితం మనకి? చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీంద్ర లాంటో పాపభీతి లేనటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్ళకి దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు.